అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది వెండుగంపల్లి చెరువు. ఈ చెరువు నిండడానికి కనీసం 15 రోజులకు పైనే పడుతుంది అంటున్నారు అందరూ కూడా. పరమసముద్రం చెరువు కంటే కూడా విస్తీర్ణత ఎక్కువగానే ఉంది, అలాగే లోతు కూడా చాలా ఎక్కువగానే ఉంది. చాలా పెద్ద చెరువు. సో ఇది నిండడం ఖచ్చితంగా 20 డేస్ 15 to 20 డేస్ పడుతుంది అని అంచనా అందరిది. చాలా అందంగా ఉంది చూడడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నది వెండుగంపల్లి చెరువు. చూస్తూ ఉన్నారుగా, నీళ్ళు చాలా తేటగా, ఇక్కడైతే చాలా బురదగా ఉండేది నీళ్ళు, కానీ ఇక్కడ చాలా తేటగా పక్షులతో పాటు చాలా అందంగా ఉంది చూడడానికి. బాగుంది వెండుగంపల్లి చెరువు. అందులో కృష్ణమ్మ దర్శనం ఇంకా అద్భుతంగా ఉంది. మీరు కూడా చూసి ఆనందిస్తున్నారు అనుకుంటూ ఉన్నాను. పక్షులని చూస్తూ ఉన్నారు మీరు. అక్కడ చాలా కొంగలు అవన్నీ ఉన్నాయి. మన కృష్ణమ్మను చూస్తూ ఉంటే ఒక్కొక్క చెరువులో ఒక్కొక్క అందం. అసలు చాలా అద్భుతంగా ఉంది కృష్ణమ్మ అందాలు. మీరు చూస్తున్నారు, ఇంతకుముందు పరమసముద్రం చెరువులో అంతా రంగు వేరుగా ఉండేది. ఇక్కడ నీటి రంగు మంచి స్కై బ్లూ లాగా, నీళ్ళు చాలా నీలి రంగులో ఉంది. చాలా అందంగా అద్భుతంగా ఉంది చూడడానికి, ఆహ్లాదకరంగా ఉంది. ప్రకృతి అందాలను వీక్షించవచ్చు ఇక్కడ. చాలా ఆనందంగా ఉంది చూడడానికి. అసలు కృష్ణమ్మ అందాలు, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.